కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన పుస్తకాలు డిఎస్సి కానివ్వండి, బ్యాంక్ కోచింగ్ కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్కి కానివ్వండి, ఇలాంటి పుస్తకాలు దీంట్లో అందుబాటులో ఉంటున్నాయా? అదేవిధంగా నైతిక విలువలు పెంచే రామాయణం కానీ, భాగవతం కానీ, పెద్దవాళ్ళ శిక్షలు కానీ, సుమతి శతకం కానీ ఇలాంటి పుస్తకాలు అవైలబుల్ ఉంటున్నాయా అని ఒక ప్రశ్న అధ్యక్ష. ఇంకా మేజర్ పంచాయతీలో బుక్ డిపాజిట్ సెంటర్లకు బదులుగా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఇది. నాకు పర్సనల్ సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే వాస్తవంగా చిన్నప్పుడు నేను పెద్ద లైబ్రరీకి వెళ్ళేవాడిని కాదు అధ్యక్ష. కానీ ఈరోజు దేవాంశం చూస్తే పెద్ద ఎత్తున పుస్తకాలు చదువుతాడు అధ్యక్ష. ఆ అలవాటు అనేది బ్రహ్మని నేర్పించింది. సో దేవాంశ్కి మొన్న మేము లండన్కి వెళ్తే కూడా 5 పుస్తకాలు కొంటే 5 రోజుల్లో 5 పుస్తకాలు చదివేశాడు అధ్యక్ష. సో వాస్తవంగా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అధ్యక్ష, ఎందుకంటే చాలా క్రియేటివ్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదివేదాని ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు, పల్లె సుందరారెడ్డి గారు, గణబాబు గారు మాట్లాడారు అధ్యక్ష. మొదటి అంశం అధ్యక్ష, సెంట్రల్ లైబ్రరీ. సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు ఒక సందర్భంలో. దానికోసం అధ్యక్ష సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం. ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి. అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మనకు కావాల్సిన మ్యాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్లో లేరు, ఆయన కౌన్సిల్లో ఉన్నారు. టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాకి సంబంధం లేని వారు, బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని 100 కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది. ఇది వచ్చే 4 సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం.